కర్మస్థలం ఒక చాలా డీప్ సబ్జెక్ట్, మహిషాసుర మర్దిని ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక మూవీని ఈ లైన్లో బేస్ చేసుకొని ఈ సబ్జెక్ట్ని తీసిన సబ్జెక్ట్ అండి. ఐ హోప్ ఐ కెన్ రివీల్ దట్ మచ్. అండ్ కర్మస్థలం, ఇట్స్ అ బ్యూటిఫుల్ టైటిల్. ముందుగా మై ఫ్రెండ్ దీపక్ ద్వారా రాకీ గారిని నేను స్టోరీ పరిచయం చేయడం జరిగింది. అండ్ ఐ హర్డ్ హిజ్ నరేషన్. ఒక విషయం అయితే చెప్పాలి, వెన్ ఐ హర్డ్ ద నరేషన్ ఐ సెడ్ ఓకే, డైరెక్టర్, ఓకే, న్యూ కమర్ అనేది ఒక చిన్న అంటే ఆ హోల్ ఇమోషన్ని డైల్యూట్ చేయగలుగుతుంది. బట్ ఫర్ అ పర్సన్ హూ ఇస్ కమింగ్ అప్ విత్ హిస్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫిల్మ్, కుంభస్థలం అని తీసుకుంటే ఫస్ట్ ఫిల్మ్, ఆయనకి స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ డీప్లీ మూవ్డ్ విత్ ద వే హీ ఎక్స్ప్లెయిన్ ద హోల్ సబ్జెక్ట్. ఆయన ఎలా విజువల్ చేస్తున్నారు, విజన్ ఎలా చూస్తున్నారు అనేది. అండ్ వెన్ నాదొకటే భయం, ఎన్నో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ విన్నాను, బట్ టు ట్రాన్స్లేట్ దట్ ఆన్ ద స్క్రీన్ ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్, ఎస్పెషలీ కీపింగ్ ద బడ్జెట్ ఇన్ మైండ్. బట్ ఐ మస్ట్ ముందుగా నేను మా ప్రొడ్యూసర్స్ని అప్రిషియేట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి, అండ్ గుడ్ లక్ టు యూ సార్. ఇక్కడ వేర్ ఇస్ ఆర్ ప్రొడ్యూసర్? యా, ఓకే, గుడ్ లక్ టు యూ. బికాజ్ ఇందాక చెప్పినట్టు సబ్జెక్ట్ని మెల్లమెల్లగా ఐ థింక్ వీఆర్ డెవలపింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ. అండ్ ద క్వాలిటీ ఆఫ్ షూటింగ్ చేసేటప్పుడు ద క్వాలిటీ దట్ వాస్ డిస్ప్లేడ్ వాస్ ఫెనామినల్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మనస్ఫూర్తిగా నేను చేస్తూ ఉంటాం షూటింగ్స్, బట్ కొన్ని ఫిల్మ్స్ మీన్ అ లాట్. సో I can say that Karmasthalam is definitely close to my heart. Okay, talking about this poster, ఈ హోల్ లుక్ చూడంగానే ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజు జరిగిన షూటింగ్, ఆ అట్మాస్ఫియర్, ఆ ట్రాన్స్ అన్నీ ఒకటేసారి మనసులో మైండ్లో అలా తిరిగాయి. అంత బ్యూటిఫుల్ ఇమోషన్ ఒక ట్రాన్స్లో చేశాను నేను ఆ పర్ఫార్మెన్స్. అండ్ లైక్ ఇందాక చూపించినట్టు ఇన్ఫ్యాక్ట్ ఈ పోస్టర్ చూడంగానే ఐ థింక్ ఈవెన్ మాస్టర్ కూడా, ఫైట్ మాస్టర్ కూడా ఆయనకి హీ గాట్ ఎక్సైటెడ్. సో మాస్టర్, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ మాస్టర్. చాలా ఎంజాయ్ చేశాను ఫైట్ సీక్వెన్సెస్. అంటే ఆ ఆవేశం, ఆ అగ్రెషన్, ఒక వేరే లోకంలోకి, వేరే ట్రాన్స్లో ఉండి పర్ఫామ్ చేశాను. అండ్ యా, ఈవెన్ ద ఎంటైర్ టీమ్, ఫైట్ మాస్టర్ టీమ్, ఫ్యాబ్యులస్ టీమ్ అండి. అండ్ లైక్ ద పోస్టర్ ఎంత బాగా ఇంపాక్ట్ఫుల్గా ఉందో అంతే ఇంపాక్ట్ఫుల్గా స్టోరీ కూడా ఉంటుందండి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టర్స్తో పనిచేశాను నేను. సంజయ్ గారు, బల్గం సంజయ్ గారు, ఇట్ వాజ్ లవ్లీ అండి. ఎక్కువ చాలా చెప్పచ్చు బట్ రివీల్ చేయకూడదు అనేసి. సో లైక్ దే సెడ్ దిస్ ఇస్ ద ఫస్ట్ లుక్. సో లవ్లీ కో యాక్టర్స్, చిన్న బడ్జెట్ తోటి, ఒక ఇంట్రెస్టింగ్ టీమ్ తోటి, ఒక యంగ్ టీమ్ తోటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ తీస్తూ ఉంటే, ఆ కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్తూ ఉంటే, ఎనీ ఫిల్మ్ కెన్ చేంజ్ ద సినారియో ఇన్ టుడేస్ టైమ్. సో ఐ థింక్ కర్మస్థలం అలాంటి ఒక చిత్రంగా వస్తుంది మీ ముందుకు. ఇంకా చాలా షూటింగ్ ఉంది. సో ఐల్ సీ యూ ఆల్ సూన్. అండ్ మనస్ఫూర్తిగా ఐఎమ్ రియలీ హ్యాపీ మీటింగ్ యూ ఆల్ after a long time. Thank you and see you all soon. Music andi, the music is very impactful. ఆ ఒక్క విషయం, మా చిత్రానికి, కర్మస్థలానికి మ్యూజిక్ is like the backbone. ఇంత స్ట్రాంగ్ సీన్స్, ఇమోషన్స్ని తీసుకురావాలి అంటే మ్యూజిక్ plays a vital role. So that was also very good. And yes, the entire team, the cinematography, everybody did a phenomenal job. And thank you for having me. For more videos like this, subscribe Big TV channel.